హర్రర్ ఫ్యాంటసీ కామెడీ కుటుంబ కథ చిత్రం రాకాస ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమండ్రిలో జరిగిన ప్రమోషనల్ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయనా సారిక, నటుడు గెటప్ సీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ సినిమా కథ కొత్తగా ఉండడంతో పాటు సంగీతం, డాన్స్, వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని తెలిపారు. హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ ఇది ఫ్యాంటసీ, థ్రిల్లర్, కామెడీ కలగలిపిన సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలి అని కోరారు. హీరోయిన్ నయనా సారిక మాట్లాడుతూ రాకాస తనకు 3వ ప్రాజెక్ట్ అని, ఫన్, థ్రిల్లర్, ఎంటర్టైన్మెంట్స్ తో సినిమా ఆకట్టుకుంటుంది అని తెలిపారు. నటుడు గెటప్ సీను మాట్లాడుతూ కుటుంబం మొత్తం కలిసి చూడదగిన చిత్రం ఇది అని తెలిపారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రాకాస సినిమా నేను ఇదివరకు చేసిన కమిటీ కుర్రాడు సినిమా కన్నా చాలా డిఫరెంట్. అంటే నేను ఎప్పుడైనా ఏదైనా ప్రొడ్యూస్ చేయాలి అని ఆలోచించానంటే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం ఇవ్వాలి, అంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, వాల్యూ ఫర్ మనీ ఉండాలి అని అనుకుంటాను ఏ సినిమాకైనా. ఆ ఉద్దేశంతోనే రాకాస మూవీ మేము సెలెక్ట్ చేసుకొని అంతే ఇష్టంగా అంతే కష్టపడి చేసాం. ఇది ఒక ఫ్యాంటసీ, ఇంకా కామెడీ చాలా ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, ఒక అడ్వెంచరస్గా ఉంటుంది. హారర్ మా సినిమాలో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్కి హారర్ ఉంటుంది కానీ చూసే మనకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఏప్రిల్ 3న. అంతే, థ్యాంక్ యూ. కూడా యాక్టర్ మా సినిమాలో మెయిన్ యాక్టర్. అందరికీ నమస్కారం అండి. రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రాజమండ్రి రావడం చాలా సంతోషంగా ఉంది. మా రాకాస ప్రమోషనల్ టూర్లో భాగంగా విజయవాడ నుంచి ఇక్కడ రాజమండ్రి రావడం జరిగింది. నిహార్ గారు చెప్పినట్టు, మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టే కమిటీ కుర్రాళ్ళ కంటే ఇది ఒక విభిన్నమైన సినిమా, ఫ్యాంటసీ కామెడీతో కూడిన చిత్రం. చాలా బాగా అలరిస్తుంది. కుటుంబం అంతా కలిసి వచ్చి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది. దీంట్లో కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది, ఎమోషనల్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మన తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో మానస శర్మ గారు బాగా రాసుకున్నారు, సినిమా బాగా తీశారు. సినిమా మా హీరో సంగీత్ గారు చాలా చాలా బాగా చేశారు, అండ్ మా నయనా సారిక గారు చాలా బాగా చేశారు. సారీ నైన్ సారిక అండి ఎవరి పేరు, నేను 9-10 ఇలా అంటూ ఉంటాను మరి, సారీ అనుకోద్దు. సో నైన్ సారిక గారు చాలా బాగా చేశారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ బాగా చేశారు, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ స్నేక్ డ్యాన్స్ కూడా చాలా బాగా వెళ్తుంది, చాలా బాగా చేస్తున్నారు అందరూ, రీల్స్ కూడా చాలా సంతోషం. సో ఇదే ఉత్సాహం సినిమా థియేటర్లో రాకాస ఇస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఈ ఏప్రిల్ 3న మా సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ కుటుంబం అంతా కలిసి వెళ్ళి మా సినిమాని చూసి మాకు మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై రాకాస. చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అని ఇక్కడ వచ్చినందుకు. పెద్ద ఇంకా వీళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పేది ఏముండదు. మేడం సార్, ఎస్ సార్, పొద్దున్నే మన దేవి చౌక్లో ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చాం. చాలా పాజిటివ్ అనిపించింది. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. పొద్దున్న నుంచి మేము దాని మీద ట్రిప్ అవుతున్నాం. చాలా వెరీ హ్యాపీ అండి. రాజమండ్రి మా ఊరే, మా నాన్నగారు ఇక్కడ కోరుకొండ దగ్గర పెరిగారు ఆయన. సో మొన్న ఇక్కడ షూట్ ఫినిష్ చేసుకుని ప్రమోషన్స్కి హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరు చెప్పేసినట్టు నెక్స్ట్ ఆవిడ చెప్తున్నట్టు రాకాస సినిమా ఒక మంచి ఫ్యాంటసీ కామెడీ సినిమా అండి. 100% జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కాకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి చాలా కష్టపడి పనిచేసాం. మేము అందరం 1 సంవత్సరం పాటు సినిమా మీద వర్క్ చేసి వచ్చాం. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. ఏప్రిల్ 3 రాబోతుంది. ఇంతకంటే ఎక్కువ మాడితే మీరు అందరూ కొడతారు. సో మనం క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకుందాం, బెటర్, మీకు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ హియర్. రాజమండ్రికి చాలాసార్లు వచ్చాను, కానీ ఈ టైంకి లైక్ ఇలా ప్రెస్ మీట్ అవ్వడం నాకు ఫస్ట్ టైం. అండ్ అమ్మవారి గుడికి కూడా వెళ్ళాము. సో ఇట్ వాజ్ వెరీ పాజిటివ్ టుడే. అండ్ కమింగ్ టు రాకాస, ఎవ్రీవన్ హ్యాస్ వర్క్డ్ హార్డ్. చాలా కష్టపడ్డారు అందరూ. మానసాక డైరెక్షన్ and Niharika ma'am is producing this. It is like a home, Pink Elephant Pictures is like a home production for me, because idi na 3rd project and I'm really glad that Rakasa is happening with them. And so it's gonna be really fun, chala fun, కొంచెం థ్రిల్
అండ్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది మూవీలో. అండ్ చిన్నపిల్లల నుంచి అందరూ లైక్ ఓల్డ్ పీపుల్ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా థియేటర్స్కి రావాలి అండ్ మా సినిమా చూడాలి. April 3rd రాకాస, జై రాకాస. ఇది అడిగారండి సీన్ జర్నీ. మా సంగీత్ గారు మీరు ఇటు వచ్చండి. సినిమాలో ఏదైనా జోక్ అంటే చెప్పండి. సినిమా హీరోతో పాటు ఉంటుంది అంటే సమానంగా ట్రీట్ చేశారండి, అంటే ఫుడ్ విషయంలో రెమ్యునరేషన్ విషయం అది మాట్లాడు. హీరోనే క్యారెక్టరిస్ట్ యా చెప్పేమంటారా? మొత్తం చెప్పండి. యాక్చువల్గా ఆయనకి ఇచ్చింది ఏంటంటే అండి సో ఆయనతో పాటు ఉండే క్యారెక్టర్ అండి ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది. సో నేను నీకు ఎలా అయితే పరిచయం అలాగే ఉంటుంది అనమాట. సో తప్పకుండా ఇంతకుముందు సినిమాలో ఎలా అయితే నవ్వించాను ఈ సినిమాలో కూడా ఆయన నేను కలిపి నవ్వించాను కాదని. లేదండి రాజు యాదవ్ ఒకటి చేశాను కదా చాలు. నేను అదే మామూలుగా చాలా ఫోర్స్గా చేశానండి, చేయకూడదు అనుకుంటూనే చేశాను. అది నాకేంటంటే ఇది చాలా ఇష్టం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండడం. నెహర్ గారు లాస్ట్ సినిమా చేస్తాను. మ్యాక్స్ స్క్వేర్ ఇదే ఇదే. ఆ సినిమాలో మీరు ఫుల్ కామెడీ రోల్ చేశారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది? ఇది హారర్ నాకు ఉంటుంది సార్, మీకు ఎంటర్టైన్మెంట్ అర్థమైంది సార్. ఇది బెస్ట్ డెఫినెట్లీ, ఎందుకంటే డెఫినెట్లీ మా పాటలు సినిమాలోనే ఇంకా బాగుంటాయి సార్. ఎందుకంటే కారణం ఏంటి అంటే అదే అండి, నేను ఏదో ఒక జానరా ఇలాగే తీయాలి అని చెప్పి కాదు. నాకు మాన్సా గారు కథ నరేట్ చేసినప్పుడు నాకు నేను యాజ్ అన్ ఆడియన్స్ ఇలాంటి సినిమా వస్తే థియేటర్లో నేను తప్పకుండా వెళ్ళి చూస్తాను. మరి నా దాకా వచ్చింది కదా, నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు? అది జనాలందరికీ మంచిగా మన ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళే ఇష్టం ఉంది నాకు సినిమా మీద. అండ్ మాన్సా గారు, సంగీత్ వీళ్ళందరితోటి నేను ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ కాదు, చాలా ఇదివరకే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కాబట్టి నచ్చి సినిమా తీసుకున్నాను. సార్ అంటే ఇంట్లో వాళ్ళతో చేయాలన్న ఆశ ఎప్పుడూ ఉంటుంది సార్, ఎందుకంటే ప్రొడక్షన్లోకి వెళ్ళి అందరూ చాలా మంచి యాక్టర్స్. వాళ్ళతోటి ప్రొడ్యూస్ చేసే ఒక స్థాయికి నా ప్రొడక్షన్ హౌస్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది ఎప్పుడైతే అవుతుందో మా సిస్టర్ త్వరలో చేస్తాను. మేడం లాస్ట్ టైం మీరు కమిటీ కుర్రాళ్ళు కొత్త తరానికి అవకాశం మమ్మల్ని అప్పుడే పాస్ చేస్తారా? అంటే మీరు ఆల్రెడీ అప్పుడు కూడా ఆర్టిస్ట్ సార్, ఇప్పుడు కొత్త ఆర్టిస్టులకి అవకాశం మేడం. ఎన్ని సినిమాలు చేశాను సార్ నేను, చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాను. బ్రహ్మానందం గారు తర్వాత మీరు మా డైరెక్టర్ది డెబ్యూ ఫిల్మ్ అండి. సో మీరు నటిగా నుంచి ఇప్పుడు నిర్మాత నట్టిగా అంటే కంఫర్ట్, రెండు కంఫర్టే అండి, రెండు నచ్చాయి కాబట్టి రెండు కంఫర్ట్ అనిపిస్తుంది. అంటే అక్కడ డబ్బులు తీసుకోవాలంటే ఇక్కడ డబ్బులు ఇవ్వాలండి. ఆ విధంగా అయితే యాక్టర్సే కంఫర్ట్ అండి. కరెక్టే, ఇక్కడ నేను చెప్పింది చేస్తాను. కానీ ప్రతి దగ్గర అదే అయిపోయింది కదా, ఎట్లా అంటే ఓకే మైక్ ఇట్ జరుపుకోవచ్చు. చూసారా నెక్స్ట్ వాలీబాల్ బేస్ లో ఏదో అంటే అఫీషియల్ గా కన్ఫర్మ్ ఏం చేయలేదండి. మా కమిటీ కూరలో డైరెక్టర్ యదువంశితో అయితే చేస్తున్నాము. దాని థీమ్ ఏంటి, యాక్టర్స్ ఏంటి ఇంకా మేము ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. అట్లా మాకు కూడా అవకాశం వచ్చింది డెఫినెట్ గా. అయితే మనం సీక్రెట్ గా చెప్పాలండి. వంశీ గారు మరి చాలా అట్లా మన సీక్రెట్స్ మన దగ్గర ఉండాలి, వెళ్ళి అందరికీ చెప్పుకోకూడదనే ఉద్దేశంతో ఆయన చేస్తారు. గోదావరి మూవీ ఆర్టిస్ట్ నాదే సార్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్.